అందరికీ తెలుసు ఐటీ ఫీల్డ్‌లో మంచి సాలరీస్ ఉంటాయి. అండ్ అలానే మంచి అవకాశాలు ఇస్తాయని. కానీ ఐటీ కాకుండా కూడా చాలా ఫీల్డ్స్‌లో మంచి కెరీర్ అవకాశాలున్నాయి. ఒక సామెత ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఓటమి అనిపించిన చోట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా ఒక డోర్ క్లోజ్ అయ్యింది అనంటే దాని అర్థం ఇంకొక డోర్ ఎక్కడో ఓపెన్ చేసి ఉంటుంది అని. ఈ మాటని ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మనం ఐటీ కాకుండా టాప్ డిమాండ్ ఉన్న జాబ్స్ ని చూద్దాం. చాలా మంది వీడియో సగం కూడా చూడట్లేదు, చివరికి స్కిప్ చేసేస్తున్నారు. మీరు వీడియో ఏదైనా సరే చివరి వరకు చూసినట్లయితే మీకు ఆ వీడియో కాన్సెప్ట్ అండ్ మీకు అందులో నేను ఏం చెప్తున్నాను అనేది క్లియర్ ఉంటుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసరికి హెల్త్ కేర్ ఫీల్డ్. హెల్త్ కేర్ అంటే కేవలం డాక్టర్స్ కాదు, మెడికల్, కోడింగ్, ఫిజియోథెరపీ, మెడికల్ రీసెర్చ్ ఇలాంటి వాటిల్లో కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ హెల్త్ కేర్ ఫీల్డ్ చాలా ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతుంది. ఇది ఎక్కువగా మెడికల్ డిగ్రీ అవసరం లేకుండా కూడా ఉద్యోగ అవకాశాలను ఇస్తుంది. ఇందులో జాబ్స్ వచ్చేసరికి ఫస్ట్ మెడికల్ కోడింగ్, సెకండ్ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్, అండ్ థర్డ్ వచ్చేసరికి మెడికల్ టెక్నీషియన్, అండ్ ఫోర్త్ వచ్చేసరికి హెల్త్ అడ్మినిస్ట్రేటర్, అండ్ ఫైనల్లీ ఫిజియోథెరపిస్ట్. అందరికీ ఆరోగ్యం పైన అవగాహన పెరగడం, మంచి ట్రీట్మెంట్ కోసం ఎక్కువ మంది ఆసక్తి చూపించడం ఈ ఫీల్డ్ గ్రో అవడానికి మెయిన్ రీజన్స్ ఇవి. సెకండ్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసే బిజినెస్ ని అండ్ వాళ్ళ ప్రోడక్ట్స్, వాళ్ళ సేవల్ని అడ్వర్టైజ్ చేసుకోవడానికి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎసెన్షియల్ గా మారింది. సో ఇందులో జాబ్స్ వచ్చేసరికి ఫస్ట్ SEO స్పెషలిస్ట్, సెకండ్ కంటెంట్ రైటర్, థర్డ్ సోషల్ మీడియా మేనేజర్, ఫోర్త్ ఈమెయిల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్, అండ్ థర్డ్ వచ్చేసరికి ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. ఈ ఫీల్డ్ ఏంటి అంటే మనీ అండ్ ఇన్వెస్ట్మెంట్ ని మేనేజ్ చేయడం, బడ్జెట్ ప్లాన్ చేయడం ఇలాంటి వాటిల్లో స్పెషలిస్ట్ కి మంచి డిమాండ్ ఉంది బయట. ఇందులో జాబ్స్ వచ్చేసరికి ఫస్ట్ ఫైనాన్షియల్ అనలిస్ట్, సెకండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, థర్డ్ వచ్చేసరికి పర్సనల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. ఈ ఫీల్డ్ ఎందుకు డిమాండ్ ఉంది అంటే పర్సనల్ గా అండ్ కార్పొరేట్ స్థాయిలో కూడా మనీ పెట్టుబడుల సలహాలకి అవసరం అనేది పెరుగుతుంది రోజు రోజుకి. అండ్ ఫోర్త్ వచ్చేసరికి టెక్నికల్ ట్రేడర్. ఈ ఫీల్డ్ ఏంటి అంటే ఐటీ కాకుండా అదర్ టెక్నికల్ వర్క్స్ లో కూడా స్కిల్స్ కి మంచి డిమాండ్ ఉంది. ఇందులో జాబ్స్ వచ్చేసరికి ఫస్ట్ ది ఎలక్ట్రికల్, సెకండ్ ప్లంబింగ్, థర్డ్ CNC మెషిన్ ఆపరేటర్, అండ్ ఫోర్త్ మెకానికల్ టెక్నీషియన్. ఈ ఫీల్డ్ ఎందుకు డిమాండ్ ఉంది అంటే ఈ ఉద్యోగాలు ఎప్పటికీ అవసరం ఉండే స్కిల్స్ అవడం వల్ల ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఫిఫ్త్ వచ్చేసరికి రెన్యూవబుల్ ఎనర్జీ. ఈ ఫీల్డ్ ఏంటి అంటే సోలార్ పవర్, విండ్ ఎనర్జీ లాంటి గ్రీన్ ఎనర్జీ ఫీల్డ్స్ లో మంచి అవకాశాలు ఉన్నాయి. ఇందులో జాబ్స్ వచ్చేసరికి ఫస్ట్ ది సోలార్ టెక్నీషియన్, సెకండ్ ఎనర్జీ కన్సల్టెంట్, థర్డ్ ప్రాజెక్ట్ మేనేజర్. ఈ ఫీల్డ్ ఎందుకు డిమాండ్ ఉంది అంటే ఎన్విరాన్మెంట్ ని కాపాడడానికి దేశాలన్నీ కూడా ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెడుతున్నాయి. సిక్స్త్ వచ్చేసరికి హ్యూమన్ రీసోర్సెస్ అంటే HR. ఈ ఫీల్డ్ ఏంటి అంటే ఒక కంపెనీకి ఎంప్లాయీస్ ని హైర్ చేసుకోవడానికి ఆ కంపెనీకి ఒక సరైన ట్రైనర్ అవసరం అన్నమాట. ఇందులో జాబ్స్ వచ్చేసరికి ఫస్ట్ ది రిక్రూటర్, సెకండ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్, థర్డ్ కంపన్సేషన్ అండ్ బెనిఫిట్స్ కన్సల్టెంట్. ఈ ఫీల్డ్ ఎందుకు డిమాండ్ ఉంది అంటే ఏ కంపెనీ అయినా సరే ఎంప్లాయీస్ ని చూస్ చేయడానికి అండ్ మేనేజ్మెంట్ కి HR అనేది ఒక పార్ట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ టెక్నాలజీ. ఇప్పుడు ఆన్లైన్ లెర్నింగ్ పెరిగింది అందరికి, సో ఎడ్యుకేషన్ టెక్నాలజీ డిమాండ్ కూడా పెరిగింది. ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ రెండు కలుస్తాయి. ఇందులో జాబ్స్ వచ్చేసరికి ఫస్ట్ కంటెంట్ డెవలపర్, సెకండ్ ఆన్లైన్ ట్యూటర్, థర్డ్ కరికులం డిజైనర్, ఫోర్త్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ స్పెషలిస్ట్. ఈ ఫీల్డ్ ఎందుకు డిమాండ్ ఉంది అంటే మీరు చూసుకున్నట్లయితే బైజూస్, కోర్సెరా ఇలాంటి ప్లాట్ఫామ్స్ రైజ్ అవుతున్నాయి. అంటే ఇవి ఏం చూపిస్తున్నాయి? డిజిటల్ లెర్నింగ్ ఫ్యూచర్ ని షేప్ చేస్తున్నాయని చెప్పి. ఎయిత్ వచ్చేసరికి క్రియేటివ్ ఆర్ట్స్ అండ్ డిజైన్. మీరు కనుక క్రియేటివ్ గా ఉంటే క్రియేటివ్ అండ్ ఆర్ట్స్ డివిజన్స్ లో మీ కెరీర్ ని ప్లాన్ చేయొచ్చు. ఇందులో జాబ్స్ వచ్చేసరికి ఫస్ట్ గ్రాఫిక్ డిజైనర్, సెకండ్ UX UI డిజైనర్, అండ్ థర్డ్ ఫ్యాషన్ డిజైనర్, అండ్ ఫైనలీ వీడియో ఎడిటర్ ఆర్ యానిమేటర్. ఈ ఫీల్డ్ ఎందుకు డిమాండ్ ఉంది అంటే మీరు ఇప్పుడున్న రోజుల్లో ఏం చూసినా సరే సోషల్ మీడియా అండ్ అడ్వర్టైజింగ్ రెండు పెరుగుతూ వస్తున్నాయి. సో మీరు చూసుకున్నట్లయితే స్టోరీ టెల్లింగ్స్ కానీ లేకపోతే వ్లాగ్స్ కానీ ఇవి రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతూనే ఉంటున్నాయి. చాలా ఛానల్స్ వస్తూ ఉంటున్నాయి. సో వాళ్ళకు ఒక వీడియో ఎడిటర్ కానీ గ్రాఫిక్ డిజైనర్ కానీ ఇలాంటి వాళ్ళు అవసరం అన్నమాట. క్రియేటర్స్ రోజు రోజుకి పెరుగుతున్నారు కాబట్టి దీనికి చాలా డిమాండ్ ఉంటుంది. నైన్త్ వచ్చేసరికి సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్. ఈ-కామర్స్ బూమింగ్ వల్ల గూడ్స్ ట్రాన్స్పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ ఫీల్డ్స్ లో మంచి అవకాశాలు ఉన్నాయి. ఇందులో జాబ్స్ వచ్చేసరికి సప్లై చైన్ అనలిస్ట్, లాజిస్టిక్స్ మేనేజర్,
అండ్ వేరోస్ ఆపరేషన్ స్పెషలిస్ట్. ఈ ఫీల్డ్ ఎందుకు డిమాండ్ ఉంది అంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ పెరగడం వల్ల. అంటే లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కి అవకాశాలని క్రియేట్ చేస్తున్నాయి. అండ్ 10th వచ్చేసరికి మెంటల్ హెల్త్ అండ్ వెల్నెస్. ఇప్పుడు మానసిక ఆరోగ్యం ఒక పెద్ద డిమాండ్ ఉన్న రంగంగా మారుతుంది. ఇందులో జాబ్స్ వచ్చేసరికి ఫస్ట్ సైకాలజిస్ట్, సెకండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్, అండ్ థర్డ్ వెల్నెస్ కోచెస్, అండ్ ఫైనలీ మెడిటేషన్ అండ్ యోగా ఇన్స్ట్రక్టర్స్. ఈ ఫీల్డ్ ఎందుకు డిమాండ్ ఉంది అంటే అందరికీ కూడా మెంటల్ హెల్త్ అవేర్నెస్ పెరిగింది. సో ఈ ఫీల్డ్ కూడా మంచి గ్రోయింగ్ లో ఉన్న ఫీల్డ్ అవుతుంది అనమాట. అండ్ 11th వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా. ఇందులో చూసుకున్నట్లయితే మీకు సినీ, టీవీ ఆర్ డిజిటల్ మీడియాలో జాబ్స్ దొరుకుతాయి. ఇందులో జాబ్స్ వచ్చేసరికి ఫస్ట్ స్క్రిప్ట్ రైటర్, సెకండ్ కంటెంట్ క్రియేటర్, థర్డ్ సినిమాటోగ్రాఫర్, అండ్ ఫోర్త్ సౌండ్ ఇంజనీర్. ఈ ఫీల్డ్ ఎందుకు డిమాండ్ ఉంది అంటే రోజు చూసుకుంటే మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేది పెరుగుతున్నాయి. సో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో కౌంట్లెస్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. మీరు చదువుకున్నది ఐటీ ఫీల్డ్ కి సంబంధించింది కాకపోయినా సరే ఈ జాబ్స్ మీ కెరీర్ ని అందంగా తీర్చిదిద్దుతాయి. చివరి వరకు చూడండి, లాస్ట్ లో ఒక బోనస్ ఫీల్డ్ గురించి చెప్తా. ఫైనల్లీ 12th వచ్చేసరికి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ. మారుతున్న ప్రపంచ అవసరాలకి అనుగుణంగా వ్యవసాయ రంగంలో టెక్నాలజీ ప్రయోగాలు పెరిగాయి. ఇందులో జాబ్స్ వచ్చేసరికి అగ్రికల్చర్ సైంటిస్ట్, ఫుడ్ సేఫ్టీ అనలిస్ట్, అండ్ అగ్రిటెక్ డెవలపర్. ఈ ఫీల్డ్ ఎందుకు డిమాండ్ ఉంది అంటే ఫుడ్ డిమాండ్ పెరుగుతుంది అండ్ అలానే సస్టైనబుల్ ఫార్మింగ్ అవసరం ఉంది. సో ఈ ఇండస్ట్రీ అనేది బూమింగ్ లో ఉంది. సో ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. మీకే ఫీల్డ్ వచ్చిందో కమెంట్ బాక్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే ఒక లైక్ చేయండి. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఐటీ కాకుండా ఏ ఫీల్డ్ ని చూస్ చేసుకోవాలని స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళందరితో ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలానే కింద బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. మీ వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఐల్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.